హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అండ్ ఈరోజు మళ్ళీ కుకింగ్ వ్లాగ్ వీడియోనే. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నెక్స్ట్ వ్లాగ్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా మా మ్యారేజ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. చూడండి మా మ్యారేజ్, మా ఎంగేజ్మెంట్ అంతా ఎలా జరిగిందో. దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మేధాంశ్ బొమ్మ, ఇది మా అమ్మ లాస్ట్ ఒక 6-7 మంత్స్ బ్యాక్ కొనిచ్చింది, కానీ అప్పుడు దానికి సాంగ్స్ వస్తాయని అయితే తెలీదు. నేను ఎందుకో అబ్జర్వ్ చేసి అక్కడ సెల్ చేస్తే ఇప్పుడు అలా సాంగ్స్ వస్తున్నాయి. సో ఎంజాయ్ చేస్తున్నాడు వాటిని. అండ్ ఈరోజు నేను చేసేది మాత్రం మామిడికాయ గంగవాయిల్ పప్పు. అంటే అందరూ చేసుకునేదే ప్రాసెస్, కానీ ఒకసారి నా స్టైల్లో నా ప్రాసెస్ చూడండి. ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. సో నేనైతే ఇదైతే కుక్కర్లో వేసి చేస్తాను. పచ్చిమిర్చి అండ్ ఆనియన్ తీసుకున్నాను. ఇంకా పప్పు, నానబెట్టుకున్న పప్పును కుక్కర్లో వేసాను. ఫస్ట్ పప్పు వేసిన తర్వాత ఇంకా గంగవాయిల్ని కూడా మొత్తం కట్ చేసేసుకొని ఒక 4 కట్టలు వేసుకున్నాను. నేనైతే కొంచెం మద్దపావంత పప్పుకి 4 కట్టలు వేసుకున్నా. అంటే ఆకుకూరలు కదా, ఎంత తింటే అంత మంచిది హెల్త్కి, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అందులోనే కుక్కర్లోనే వేస్తాను నేను అన్నట్టు అన్నీ. ఇంకా మామిడికాయ కూడా చూడండి ముక్కలు కట్ చేసి వేసాను. పుల్లగా ఉంది బాగా, అందుకే కొంచెమే వేసాను. నెక్స్ట్ కొంచెం పసుపు. సో ఇవన్నీ నేను ఇంకా కుక్కర్లోనే యాడ్ చేసి వాటర్ వేసి, సరిపోయన్ని వాటర్ వేసి డైరెక్ట్ కుక్కర్ క్లోజ్ చేసి పెడతాను. అంటే కొంతమంది సపరేట్గా చేసి వండుతారు కదా, అట్లా కాకుండా నేను అంతా ఒకటేసారి కుక్ చేసిన తర్వాత ఒక 4-5 విజిల్స్ వచ్చినాక పప్పు చూడండి ఇలా అయిపోయిన తర్వాత నేను పోపు పెట్టుకుంటాను అన్నమాట. సో అందరు ఇలా చేస్తారో నాకైతే సరిగ్గా తెలియదు, కానీ ఇదైతే నా స్టైల్లో నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను. అన్నీ ఒకటేసారి వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకా పోపుకి పప్పు అంత ఉడికింది కదా, దాన్ని పోనుకు పెట్టడానికి ఎల్లిపాయ, జీలకర్ర దంచుతున్నాను. ఎల్లిపాయ అయితే ఎంత వేసుకుంటే అంత హెల్త్కి మంచిది కదా, నేనైతే ఎక్కువే వేస్తాను. ఇంకా ఆయిల్, ఎండుమిర్చి, జీలకర్ర అండ్ కొత్తిమీర. పల్లెటూరులో అయితే ఇప్పుడప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది, సిటీలో అంత ఈజీ కాదు కదా. సో ఇప్పుడు అది వేసుకున్నది స్టోర్ చేసుకొని దాచుకొని వేసుకోవడమే. అందుకే కరివేపాకు అలా ఎండిపోయింది. అండ్ ఇంకా ఆయిల్ వేడి చేసి జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసేసి ఇంకా డైరెక్ట్ పప్పులో అయితే పోపు పెట్టేశాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. అంటే మరీ పుల్లగా లేదు, మరీ తక్కువ లేకుండా మీడియంలో మామిడికాయ పప్పు అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సమ్మర్లో పప్పు ఎంతో హెల్త్కి మంచిది కదా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పాను కదా మా మ్యారేజ్ సిరీస్ వీడియోస్ రేపటి నుంచి కంటిన్యూగా డైలీ ఒక వ్లాగ్ వస్తూనే ఉంటుంది, చూసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.